ఒకటి ఏదో ఉండదు, మేకపోతే తీసుకొని వచ్చినారా? ఇంకా ఈ షెడ్ విషయానికి వస్తే, ఈ షెడ్ అన్నోళ్ళు అయితే ఏమని చెప్పినారంటే 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అయిందంట. మళ్ళా ఒక 50,000 దాకా ఇంకా మెయింటెనెన్స్ దాని కోసం మొత్తం కలిపి 6.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఇది ఎస్టిమేషన్గా అన్నోళ్ళు చెప్పినారు రఫ్గా. మళ్ళీ ఇది మంచి వాతావరణంలో అన్నోళ్ళు వచ్చేసి ఇక్కడ పనికే కదన్నా వచ్చింది, పనికే. ఎంత మాత్రము మీకు ఇస్తారు? 16,000. 16,000 ఇద్దరికి కలిపి 16,000. భోజనం వాళ్ళదేనా? భోజనం మనం వాళ్ళు బియ్యం ఇస్తారో మనం చేసుకొని తినాలి. మీకు పొయ్యి గానీ అన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఇంకా మళ్ళీ మనకు ఏమన్నా తెచ్చుకోవాలన్నా సరుకులు కూరగాయలు అన్ని మనమే చేసుకోవాలి. కంగెళ్ళ కన్నా వల్ల మదనపల్లి కన్నా వల్ల. మీకు ఇప్పుడు ఎమర్జెన్సీకి ఏమన్నా తెచ్చుకోవాలంటే కరెంట్ ఉంది. ఇంకా ఇక్కడ అన్నోళ్ళు అయితే కెమెరా సిస్టమ్ గానీ బాగా పెట్టినారు, మంచి అనుకూలంగా ఉండదు. కెమెరాలోనే డైరెక్ట్ గా ఫోన్ మాట్లాడినట్లు మాట్లాడే అనుకూలం కానీ అన్నోళ్ళు అయితే కెమెరా సిస్టమ్ గానీ పెట్టినారు. అది చాలా ప్లస్ పాయింట్. ఈ షెడ్ చాలా అడ్వాన్స్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక కెమెరాని 360 డిగ్రీస్లో అయితే అన్నోళ్ళు పెట్టి దాంట్లో ఎవరన్నా మనిషి లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా అది డిటెక్ట్ చేసి అది 360 డిగ్రీస్లో కానీ మనిషి ఎక్కడుంటే అక్కడికి తిరిగి అది సెన్సార్ సిస్టమ్ అయితే ఉండదు, లైటింగ్ బడి మనిషిని అయితే గుర్తిస్తుంది. ప్రతి ఒక్క అడ్వాన్స్ సిస్టమ్గా నీట్గా భలే ఎక్సలెంట్గా ఉండదు ఈ షెడ్ సిస్టము. ఎవరైనా కొత్తగా షెడ్ వేయాలనుకొని ఎవరన్నా ఇలా ఒక 2-3 షెడ్లు పెట్టి మెయింటైన్ చేయాలనుకున్నా కానీ, ఎవరన్నా అక్కడ పెట్టి మేపాలనుకున్నా కానీ ఈ కెమెరా సిస్టము చాలా అడ్వాన్స్గా మంచిగా మన పొటేన్లను కానీ ఇంటి దగ్గరే కూర్చొని మనం వేరే బిజినెస్ చేస్తూ ఉన్నా కానీ వీటిని ఇంటి దగ్గరే కూర్చొని మొబైల్ ఫోన్లో అయితే చూసేదానికి మంచి ఆస్కారము. ఈ విధంగా మనకు పొటేన్ల పెంపకం కానీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ముందైతే సరిగ్గా చూసుకుంటాండారా లేదా అనే చెప్పి కొంచెము ఇబ్బంది పడుతున్నారు. ఎవరన్నా దొంగతనానికి కానీ ఎవరన్నా వీళ్ళు ఇక్కడనే పనిచేసే వాళ్ళే కొందరు అమ్ముకునేది అలాంటివి జరుగుతానండి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా కెమెరా వచ్చి మంచిగా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా పిల్ల కొంచెం ఇదిలో ఉన్నా కానీ డైరెక్ట్గానే మన కెమెరా నుంచినే వాయిస్ అనేది వస్తుంది. కాల్ చేసే టైప్లో మనం ఫోన్లోనే డైరెక్ట్గా మాట్లాడితే ఆ వాయిస్ అనేది అన్నోళ్ళకి వినిపిస్తుంది. మీకు వినిపిస్తుంది కదా? ఏమని మాట్లాడతా వాళ్ళు ఏమైనా మాట్లాడితే మనం మాట్లాడచ్చు. ఆడ వాయిస్ అనేది వినపడుతుంది, కెమెరాలో వాయిస్ అనేది కానీ వినిపిస్తుంది. అన్నోళ్ళు ప్రతి ఒక్క విషయము కానీ డైరెక్ట్గా కానీ చిన్న ఫోన్లో డైరెక్ట్ ఫోన్ చేసినా ఆయన వీడియో కాల్ మాట్లాడినట్లు అన్నోళ్ళు ఇక్కడ నుంచి జవాబిస్తే ఆ జవాబుకు ఆయన రిటర్న్ ఇట్లా మాట్లాడుకునే సదుపాయం కానీ ఈ కెమెరాలో అనేది అయితే ఉండదు. ఇది మంచి ఫ్యూచర్ అని దీనిలకు పొటేన్ల పెంపకానికి కానీ ఆ కోళ్ళ పెంపకానికి కానీ మంచి వృద్ధి రేట్ని అయితే సాధించగలిగేదానికి ఆస్కారం అయితే ఉండదు. నైట్ టైంలో ఒక పొటేల్ని ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసుకున్నా కానీ మనకు బాగుంటుంది. ఈ ఎండాకాలంలో చుట్టకారము ఈ ప్రకృతిలో చుట్టకారము దీని షెడ్డుకు ఇరువైపులా అనేది చెట్లు అనేది వృద్ధిని చేస్తుంటారు. ఎందుకంటే పొటేన్లకు చల్లదనం కోసము చాలా మంచిగా ప్లాన్ అయితే చేసినారు. ఇలాంటి షెడ్డుని నిర్మించుకొని కెమెరా సిస్టమ్ పెట్టుకుంటే మంచి సక్సెస్ రేట్ అయితే ఉండదు. ఇంకా మీరు చిన్నపాటి కోళ్ళు పాడు ఏమైనా పెంచుకోవచ్చు కదా? పెంచుకోవచ్చు, ఇక్కడ జాగలేదు కదా ఎండగా. మొత్తము గడ్డి అంతా మీరే కోసుకొని వచ్చి ఎన్ని మోపులు కోస్తారు? 7 మోపులు కోయాల. 7 మోపులు కోయాలి. తెల్లవారుతాం ఎన్ని గంటలకు కోయేస్తారు? ఇక్కడ పెంటికలు తీసేసి పోవాలా. పెంటికలు అవంతా డైలీ క్లీన్ చేసుకోవాల్సిందే. రేవటాల మాటల కూడా ఎంత మాత్రం పడుతుంది? పడుతుంది 5-6 పిటికలు పడుతుంది. 5-6 పిటికలు పడుతుంది. డైలీ ప్రతిరోజు క్లీనింగ్ చేయాల. మార్నింగ్ నిద్ర ఎన్ని గంటలకు లేస్తారు? 5 గంటలకు లేచి ఫస్ట్ తోసుకునేస్తారా? బయటకు వెళ్ళేసి పిల్లలు తోయేస్తారు. తోయిన తర్వాత మళ్ళీ 7 మోపులు మార్నింగే కోసుకొచ్చేస్తారా? మళ్ళా సాయంత్రం పూట సాయంత్రం ఉలోకాయ శనిగాకు ఉలోకాయ. ఇప్పుడు మిషన్ లేదు అంటారు, మీరే కట్ చేసి పోయేసేది. ఇంకా మిషన్ ఎన్ని రోజులు అవుతుందంట? ఏమో ఎత్తగా రాలే. ఇప్పుడు
అన్నోళ్ళకు మిషన్ కానీ సదుపాయం అనేది అయితే ఉండింది. దాంట్లో మిషన్ కటింగ్ చేసి ఇది లేకుండా ఉండింది. ఇప్పుడు అన్నోళ్ళే ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి కంటిన్యూగా అన్నోళ్ళే అయితే కటింగ్ చేసి దాంట్లో అయితే వేస్తా ఉన్నారు ఈ షెడ్లో. ఈ విధంగా అయితే దానా కానీ ఇప్పుడు వాళ్ళు వాడే టానిక్లు ప్లస్ దానా, పచ్చిగడ్డి, ఎండుగడ్డి అవన్నీ మొత్తం డీటెయిల్గా మీకైతే డైరెక్ట్గా చూపించడం అయితే జరుగుతుంది. రండి దానాను అవి చూపిద్దాము. అన్నోళ్ళు అయితే ఈ దానాని మిక్స్డ్ దానాన్ని అయితే తీసుకొని వచ్చి ఇచ్చినారు. ఈవినింగ్ టైంలో పెడతారా మీరు దీన్ని? తెల్లవారి పూట తెల్లవారులే మార్నింగ్ ఈవినింగ్ మాత్రము ఈ దానా ఇదే. మళ్ళీ నైట్ టైంలో నైట్ టైంలో ఏమి నైట్ టైంలో అయితే అన్నోళ్ళు ఏమి వేయడం జరగదు. 7 గంటలకు ఫైనల్ గా ఆ తౌడు టైప్ లో నీళ్ళలో కలిపేస్తారా? దాన్ని డైరెక్ట్ గానే వేస్తారు, అది డైరెక్ట్ గానే తింటుంది, నీళ్ళలో కలిపే అవసరం లేదు. వాటిని నీళ్ళల్లో కలపకుండా డైరెక్ట్ గానే ఆ విధంగానే వేస్తే ఒట్టిగానే బాలబడి పిండి మనకు వాళ్ళు ఇస్తారు కదా, గవర్నమెంట్ లో బాలబండి పిండి టైప్ లో ఉండాది, కానీ దీనిలలో మొక్కజొన్న అయితే కలిపి పెట్టినారు. ఇది చూడండి, బాలబడి పిండి టైప్ లో ఉన్నాయి, మొత్తం పోషకాలతో నిండిన ఈ దానా అయితే నైట్ టైము 7 గంటలకు అయితే ఒకసారి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే దీనిలకు ఫీడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే ఇది పెట్టు ఆ డిజైన్, ఇది 2 అడుగుల ఎత్తులో అయితే నిర్మించడం జరిగింది. దీని లోపలికైతే ఇది 1.5 అడుగులో అయితే ఇది పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఆ తర్వాత దీన్ని కానీ సుమారు 2 అడుగుల్లో నుంచి పెట్టడం అయితే జరిగింది. 2 అడుగుల నుంచి ఇక్కడ నీళ్లు కానీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక సైడ్ నీళ్ళు వేస్తారు, ఇంకొక సైడ్ వచ్చేసి దానా పెట్టుకుంటారు. వీటిలలో మనము నీళ్ళు అయితే నింపడం అయితే జరిగింది. చూడండి ఇది ఎంత మంచి ఐడియానో. ఈ 24 అవర్స్ నీళ్లు అందుబాటులో ఉంటే హైడ్రేషన్ కు గురి కాకుండా అయితే మనకు గొర్రెలని చల్లదనంగా కాపాడుకోవచ్చు. ఇవి చూడండి, కొంచెము ఒక పిడుకుడు వేసింటే తినేదానికి ఎంతగా ఎగబడుతున్నాయో ఇవి పొటేన్లు. ఈ విధంగా అయితే షెడ్ అయితే మంచి ఆరోగ్యంతో మంచి సక్సెస్ఫుల్ రేట్ అయితే ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. వీటినైతే అన్న బయటికి తోలుతున్నాడు ఈవినింగ్ టైము. ఎందుకు ఇవి బయట తోలుతాండి? ఎండుగడ్డి ఉలవ పొట్టు అది వేసేదానికైతే అన్నోళ్ళు వీటిని బయటికైతే ఇప్పుడు తోలుతున్నారు. చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రీగా ఉండేదానికోసం అయితే అన్నోళ్ళు ఈ ఓపెన్ ప్లేస్ ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఓపెన్ గా ఉంటుంది, ఇది ఫ్రీగా అయితే అవి ఫీల్ అయ్యి మంచి ఆరోగ్యంగా ఉండేదానికి దీనికి సహకరిస్తాయి. అది వాటర్ కోసము. మరియు ఇక్కడైతే ఉలవపొట్టు అనేది అన్నోళ్ళు వేస్తారు. వాటిలో వేసే పద ఇంకా అట్లా వెళ్ళిపోయినాం.